నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. ఉదయగిరి సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా నేడు సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం ఆంధ్రవారిపల్లి గ్రామంలో గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతన్నలను జగన్ కో బ్యాచ్ అల్లకల్లోలం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతన్నల పక్షాన నిలబడ్డ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కొన్ని గ్రామాల్లో రైతుల ముందుకు వచ్చి మా ఈ పాస్ పుస్తకాలు ఏంటి ఇలా ఉన్నాయి, మా పాస్ పుస్తకాల్లో మా ఫోటో లేదు, ఆయన జగన్ రెడ్డి గారి ఫోటో ఉంది, అయ్యా రాజముద్ర లేదు, ఈ భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. తాతల తండ్రులు వారసత్వంగా వచ్చినటువంటి మా ఆస్తి మాది కాదా అని అడిగారు. అప్పుడు మేము కూడా చూసుకొని దీని మీద ప్రభుత్వాలకి మా నాయకత్వాలకి చెప్తే వాళ్ళు కూడా ఆలోచన చేసి ఎక్కడనో ఈ దోపిడీకి తెర తీశారు. వైసీపీ నాయకులు చేసిన ఈ తప్పుడు పని రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఒకే నిర్ణయం తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నల్ల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి ఎవరి ఆస్తికి వాళ్లే హక్కుదారులుగా మేము గుర్తించి ఆర్డర్లు ఇస్తామని చెప్పాము. మిమ్మల్ని అందరినీ నమ్మారు. సూపర్ 6ని ఆమోదించారు. 94% ఓట్లు కూటమి నాయకత్వానికి ఇచ్చి మీరు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. ఇవాళ రైతులకు ఓట్లు ఇచ్చారు. ఈ ఆస్తి మీది, మీ ఆస్తికి మీరే హక్కుదారులు. మీ పాస్ పుస్తకాలు ఉంటాయి, ఆ పాస్ పుస్తకాల మీద రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర ఉంటుంది. అంతే తప్ప ఎవడు ముద్ర వేసి ఈ ఆస్తులు కొట్టేసేదానికి ఈ చట్టాలను మేము ఉంచమని చెప్పి అప్పుడే రద్దు చేసింది తెలుగుదేశం కూటమి నాయకులు. ఇది మా ప్రభుత్వం చేసిన కార్యక్రమం. ఇలాంటివి అనేకం ఉన్నాయి. 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏ గ్రామ పంచాయతీలైనా ఒక బల్బు వేయడానికి లేకుంటే ఒక పంపు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆ పంచాయతీకి ఇచ్చారా అండి? ఏ సర్పంచ్నైనా అడగండి, అందరు సర్పంచులు వైసీపీ వాళ్ళే. ఆ రోజు ఉన్నది, ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు. మేము ఎవరికి తెచ్చేలా వాళ్ళనే పెట్టాం. వాళ్ళ తప్పేం లేదు. అలాంటి ప్రభుత్వం చేసిన దగా దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆ సర్పంచులు ఆ మండలాధ్యక్షులకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే తరలించేసింది. దారి మార్చి వాటిని అనుభవించారు. సర్పంచులకి నిర్విరామం అయిపోయారు. మా ఊర్లో తట్టడి మట్టేసుకోలేము, ఒక బలుపు బిగించుకోలేము. ఈ పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలకి మేము అధికారం మళ్ళీ 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే నేరుగా పంచాయతీలకి ఇవ్వమని చెప్పి ఆదేశాలు వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు చేసుకోమని డబ్బు ఇచ్చాం. కానీ గతంలో అలా లేదు. సర్పంచుల డబ్బులు, మండలాల డబ్బులు కూడా దారి మళ్లించినటువంటి ప్రభుత్వం అదైతే ఇవాళ అందరూ వైసీపీ నాయకులే అక్కడ సర్పంచులుగా మండలాధ్యక్షులుగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మేము వాళ్ళకే ఇచ్చి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ప్రజలకు మేలు కావాలంటే చేసుకోండి అని చెప్పాం. మరి ఆ ప్రభుత్వ పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఆలోచన చేయండి అని చెప్తున్నాం. అందుకనే సుపరిపాలనలో తొలి సంవత్సరం పూర్తయి తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ఇవాళ మళ్ళీ 2వ సంవత్సరానికి పోతున్నాం. సుపరిపాలన ఎలా ఉంది? మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఈ 364 రోజుల్లో మేమేమైనా ప్రజలకి చేరువయ్యామా, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేశామా లేదా అనేటువంటి దాన్ని పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, సామాన్య ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకుని రేపు రాబోయే సంవత్సరంలో మెరుగైన సేవలు ఈ ప్రభుత్వం నుంచి అందించాలి అనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని బూత్ స్థాయి
కేఎస్ఎస్ స్థాయి మా పార్టీలో కొన్ని విభాగాలు ఉన్నాయి. కుటుంబ సాధికారిక రథసారథులు ఉన్నారు, బూత్ కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ కమిటీలు ఉన్నాయి, యూనిట్ కమిటీలు ఉన్నాయి. వీళ్ళందరికీ నంబర్లు ఇచ్చి ప్రతి ఇల్లు తిరగండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. మన రేషన్ కార్డులు అందినయా లేదా, సన్న బియ్యం ఇస్తున్నారా లేదా, అలాగే పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, ఇక మహిళలకి ఉచిత బస్సు 15వ తారీఖు నుంచి, ఇవన్నీ చెప్పండి, అందరినీ కలవండి అని చెప్పి ప్రతి బూత్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని అప్పచెప్పారు. మాతోటి జనసేనని కలుపుకున్నాం, బీజేపీని కలుపుకున్నాం. వీళ్ళందరూ కలిసి ప్రతి ఊర్లో తిరుగుతూ ఉన్నారు, సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 29-30 వేల ఇళ్లని పరిశీలించడం జరిగింది. ఇంకా ఈ వారం 10 రోజుల సమయం ఉంది. మిగిలినటువంటి 20-30 వేలను కూడా మా కార్యకర్తలు, మా నాయకులు సురేష్ గారి నాయకత్వంలో కలవడం జరుగుతుంది. ప్రజాభిప్రాయంతోనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఈ సంగతి చెప్పడానికే మేము చేసే ఈ ప్రయత్నం. ఉదయం కార్యక్రమం ఉన్నా వెళ్ళేటప్పుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం కాబట్టి సురేష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. నా నియోజకవర్గంలో కూడా రండి, మీరు తిరగండి, ఈ జిల్లా మంత్రిగా మీరు రండి అని అంటే నేను ఇక్కడికి రావడం, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం. రేపు మళ్ళీ వేరే దగ్గర ఇలా ప్రతి ప్రాంతం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 26 మంత్రులు దాదాపుగా 26 జిల్లాల్లో తిరగడమే కాదు, మేము అన్ని జిల్లాలకు వెళ్తాం. ఇవాళ కనిగిరి ప్రకాశం జిల్లా, మరొక రోజు ప్రొద్దుటూరు కడప జిల్లా, ఇప్పుడే ఇక్కడ కూర్చొని మాట్లాడాను పాణ్యం నంద్యాల జిల్లా, శ్రీకాకుళం, అనపర్తి, రేపు ఎర్రగొట్టపాలెం, మార్కాపూర్, ఇలాంటి నియోజకవర్గాలు, జిల్లాలన్నీ తిరుగుతాం. మంత్రులుగా మా పర్యవేక్షణ, మా శాసనసభ్యుల యొక్క సహకారం, మా పార్లమెంటు యొక్క సభ్యుల యొక్క సహకారంతో మరింత సుపరిపాలన అందించే దిశగా కొత్త ప్రణాళికల్ని రూపొందించుకునే దానిలో ఇవాళ మేము చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కూటమి నాయకత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు అందుకోవడానికి మేము అందరం రావడం జరిగిందని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం. మీడియా యొక్క సహకారం కూడా ఈ సంవత్సర కాలం మాకు తోడుగా ఉంది. మీడియా అంతా ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని అభిప్రాయాలు మీకు మీ యాజమాన్యానికి ఉన్నా, మేము చేసే ప్రతి పనిని మీరు చూపిస్తున్నారు, ప్రజలకు వివరిస్తున్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఇచ్చినటువంటి దానిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 KGBV స్కూల్స్ ఇస్తే ఒక్క ఉదయగిరి నియోజకవర్గానికి 4 KGBV స్కూల్ నేనే ఆ రోజు మంత్రిని నేనే పెట్టడం జరిగింది. 10 మోడల్ స్కూల్స్ వస్తే ఇక్కడ 4 మోడల్ స్కూల్స్ ఇచ్చారు. ఇవన్నీ 4 మోడల్ స్కూల్స్ ఇచ్చారు. అంటే 4 KGBVలు, 4 మోడల్ స్కూల్స్ ఇక్కడ ఇచ్చాము. ఆ రోజు నేను మంత్రిగా ఆత్మకూరులో ఉన్నాను. నా నియోజకవర్గానికి తీసుకుంది 2 ఈ నియోజకవర్గానికి 4 ఇచ్చాను. ఆ రోజు నేను 4 కావాలంటే ఇచ్చేదే, కానీ కాదు. ఎక్కడ నిజంగా వెనకబడిందో ఆ ప్రాంతాలని మనం విద్యకి దగ్గర చేయాలని చేసిన ప్రయత్నం. అయితే ఇవాళ మీరు అంటున్నారు వరికుంటపాడులో KGB లేదు, మోడల్ స్కూల్ లేదు. మీకున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే కస్తూర్బా గాంధీ విద్యాలయాల స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రారంభించి 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఆపేసింది. ఆనాడు ప్రారంభించిన స్కూళ్ళన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పచెప్పేశారు. మోడల్ స్కూల్స్ కూడా అది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడిపింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని బదలాయించింది. ఇప్పుడు కూడా మోడల్ స్కూల్స్ కూడా దీనికి అయ్యే ఖర్చు, KGBకి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ఇంకా కొత్త KGB స్కూల్స్ రావు, కానీ
కొత్త విద్యాలయాలు ఏమైనా వచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కొంత ఆలోచన చేసినప్పుడు తప్పకుండా వరికుంటపాడు యొక్క ప్రాధాన్యతని మీ శాసనసభ్యులతో కలిసి నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రహదారులను కలిపే రోడ్డు అటువైపు 67 జాతీయ రహదారి, ఇటువైపు 565 ఈ రెండు రహదారులను కలిపేటువంటి ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నిధులు కావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదించాం. అలాగే మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నితిన్ గడ్కరీ గారికి చెప్పడం, వారు అక్కడి నుంచి వివరాలు అడిగితే ఇక్కడి నుంచి చీఫ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ రామచంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలో తప్పనిసరిగా ఈ రోడ్డు అవసరమవుతుందని, నందవరం టు ఉదయగిరి 0 to 20 అంటే ఇంచుమించుగా నందిపాడు వరకు 20 కిలోమీటర్లు ఉంది. 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు ఆ నిధులు మంజూరు చేయమని చెప్పి ఇప్పటికే నివేదికలు వెళ్ళాయి. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మీరు అడిగారు కాబట్టి ఈ వివరాలు మీకు కూడా ఇస్తే బాగుంటుంది. ఇది ఒకటి. రెండవది ఆత్మకూరు నుంచి సోమశల అటుపక్క ఈ 565 తిరిగి అటు వచ్చింది. మధ్యలో ఆత్మకూరు హైవే, బద్వేల్ హైవే, ఇక్కడ నుంచి ఆ రోడ్డుకి అది కూడా కనెక్షన్ ఇవ్వమని అడిగాం. దానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. మొత్తం మీద 60 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి ఇవ్వండి, పెద్ద మొత్తాలు ఇవని చెప్పి అడిగాం. అవి వెంటనే మంజూరు అవుతాయని ఆశిస్తున్నాం. మంజూరు అయినా కాకపోయినా ఈ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిధులైనా ఖర్చు చేసి దీన్ని మెరుగుపరుస్తాం.